పిఎస్ఎల్వి C61 ప్రయోగానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉదయం 7:59 స్టార్ట్ అయిన కౌంట్ డౌన్ 22 గంటల పాటు సాగనుంది. ఆదివారం ఉదయం 5:59 రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో చెంగాలమ్మ అమ్మవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. పిఎస్ఎల్వి C61 ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. రాకెట్ నమూనాను అమ్మవారి వద్ద నుంచి పూజలు నిర్వహించారు. రాకెట్ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారికి, సుళ్లూరుపేట చెంగాలమ్మ అమ్మవారికి పూజలు చేయడం ఇస్రోకి ఆనవాయితీ. ఇక ఈ పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా నింగిలోకి రీశాట్-1B అనే ఉపగ్రహాన్ని పంపనున్నారు. ఇది జాతీయ భద్రత, రక్షణకు కీలకంగా మారనుంది. హై రిజల్యూషన్తో కూడిన ఛాయాచిత్రాలను ఈ ఉపగ్రహం ఎప్పటికప్పుడు పంపనుంది. ఉగ్రస్థావరాలు, శత్రు సైన్యాలు కదలికలను ఈ ఉపగ్రహం క్షుణ్ణంగా పరిశీలించగలదు. ఈ OS సిరీస్లో ఇది 9వ ప్రయోగం కాగా ఇందులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిగిన పేలోడ్స్ను అమర్చినట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉపగ్రహం భారత సైన్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.